10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆత్మకూరు మున్సిపాలిటీలో 1,35,00,000 రూపాయల నిధులు గోల్మాల్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నేతలు, పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, డివైఎఫ్ఐ నంద రమణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు సందాని, డేవిడ్ రాజు మాట్లాడుతూ 2024 నుంచి 2025 సంవత్సరంకు సవరించిన బడ్జెట్ అంచనాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 1,50,00,000 రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన పాలకవర్గం అధికారులు బడ్జెట్ అంచనాలలో ఖర్చు చేయకుండా ఖర్చు చూపించిన ప్రతి పైసాకి లెక్క చెప్పాలని బడ్జెట్ సమావేశంలో ఎక్కడికెక్కడ ఎంతెంత తప్పుడు లెక్కలు చూపించారో ఈ సమావేశంలో తెలిపారు. ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్టు బడ్జెట్లో ఎలా చూపిస్తారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తప్పుడు లెక్క తేల్చాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే తమ పార్టీ దీనిపై ఉద్యమం చేపడుతుందని తెలిపారు. దానికి రిపేర్ల కింద 6 లక్షల రూపాయలు రిపేర్లు చేశాము, కొత్త బోర్లు వేసాము అని ఖర్చు పెట్టేసాము. మనందరూ తెలుసు ఏమాత్రం బోర్లు పనిచేస్తున్నాయి. ఇంకోటి 6,50,000 రూపాయలు కల్వర్టు నిర్వహణ ఖర్చులు అంట. మనకు తెలిసి ఈ 2024-25 సంవత్సరంలో ఈ 23 వారంలో కూడా ఎక్కడ కూడా కల్వర్టు మరమ్మతు చేసిన పాపాన్ని కూడా చేసిండి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధికారులని, పాలకవర్గాన్ని. మీరు నిరూపించండి. మేము చెప్పింది కానీ అవాస్తవం అయితే మేము వెనక్కి తీసుకుంటాం. మీరు వాస్తవం దీన్ని ఖర్చు పెట్టుండి మాత్రం ఆత్మూరు పట్టణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఆర్థిక దోపిడీ చేసింది కానీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దానికి 6,60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. క్వాలిటీ కంట్రోల్ అంటే అందరూ తెలుసు. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటంటే ఈ మున్సిపాలిటీలో రోడ్లే కానీ అట్నే కాలువలు కట్టి కానీ లేదా ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా భవనాలు కట్టినా ఇవి క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి సపరేట్గా ఇంజనీర్స్ని పిలిపించి వాళ్ళు తనిఖీ చేసి దీని నాణ్యతను పరిశీలించారు. నాకు తెలిసి ఈ మున్సిపాలిటీలో 6,50,000 రూపాయలు ఇచ్చి క్వాలిటీ కంట్రోల్తో టెస్ట్ చేసిన రోడ్లు వేశారా, కాలువలు కట్టారా? కట్టకుండానే క్వాలిటీ కంట్రోల్కి 6,50,000 ఎట్ట ఖర్చు చూపిస్తారు. ఇంకొక బాధపడాల్సిన విషయం, గౌరవమైన విషయం, ఆత్మూరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటంలో ఏదో భాగమైంది. మాకు నూనె ఇవ్వండి, మాకు యూనిఫామ్ ఇవ్వండి, మాకు చెప్పులు ఇవ్వండి అని చెప్పి పోరాటం చేస్తుంటే ఆ పోరాట ఫలితం వీళ్ళు ఏం చూపించారు సార్? ఎటువంటిది ఇవ్వకుండానే, తలకు పెట్టుకుని సమూరీయకుండానే 2,50,000 రూపాయలు ఖర్చు కింద అయిపోయిందని చెప్పి చూపించారు మన బడ్జెట్ సమావేశం. ఇంకొక మోసం, కంపోస్ట్ యార్డ్ నిర్వహణ. కంపోస్ట్ యార్డ్ నిర్వహణ అంటే ఎరువు తయారు చేయాలి. ఎరువును తయారు చేస్తే దాని ఆదాయం ఎంత వస్తుందని చూపించాలా బడ్జెట్. ఈ బడ్జెట్లో ఆదాయం 0 చూపించున్నారు, ఖర్చు మాత్రం 7,10,000 రూపాయలు చూపించారు. అంటే ఎరువును తయారు చేసి మీకై మీరు అమ్ముకొని దాన్ని లెక్కలో చూపించకుండా, ఆదాయాన్ని చూపించకుండా ఖర్చు మాత్రమే మా మీద వేస్తారా, ప్రజల మీద వేస్తారా మీరు భారం? అట్లా 7,10,000 రూపాయలు కంపోస్ట్ యార్డ్ నిర్వహణ కోసంగా ఖర్చు పెట్టచ్చు. మీకు తెలుస్తుంటుందేమో లేదో తెలియదు, నాకు తెలుసు, ఈ ఆత్మూరు ప్రాజెక్టు ప్రజల్లో కూడా తెలుసు. కోతుల్ని, కుక్కల్ని, పందుల్ని ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరం పట్టారు. దానికి 5 లక్షల రూపాయలు కోతుల్ని, పందుల్ని, కుక్కలు పట్టారని చెప్పి 5 లక్షల రూపాయలు చూపించున్నారు. అట్నే శ్మశాన వాటికలు రిపేర్ చేయండి. ఆ హిందూ శ్మశాన వాటిక ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, అట్నే ముస్లిం శ్మశాన వాటిక ఉంది, క్రిస్టియన్ శ్మశాన వాటిక ఉంది. వాటిని రిపేర్ చేయండి, కంప పెరిగిపోయి ఉంది, కంప కొట్టించండి అని చెప్పి సిపిఎం పార్టీ మార్క్సిస్ట్గా ఎన్నోసార్లు అర్థించిన ఎక్కడ కూడా ఒక చెట్టు కంపను తొలగించిన పరిస్థితి లేదు. ఆ హిందూ శ్మశాన వాటిక ఎల్లార్పల్లి అయితే అక్కడ నుండి ప్రజలే తలా కొంచెం చందాలు వేసుకొని శుభ్రం చేయించారు. 10,000 ఖర్చు. దానికి 1,50,000 రూపాయలు మేము క్లీన్ చేసాము అని చెప్పి ఇక్కడ చూపించున్నాం. అట్నే మేజర్ పార్కుల నిర్వహణ. అసలు ఆత్మకూరు పార్కులు ఉన్నాయా మనం చూసామా? అటువంటి మేజర్ అంటే ఏంటి? పెద్ద పార్కులు, దాదాపుగా 5-10 ఎకరాల్లో సువిశాలమైనటువంటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణ పార్కులు ఉన్నాయి ఈ ఊర్లో. దానికోసంగా మేము నిర్వహించేదానికోసంగా 2,20,000 రూపాయలు ఖర్చు. మేము ఈ మధ్యకాలంలో మార్క్సిస్ట్ పార్టీ ఆడ ఎస్ఎంకే పార్క్ ఉందా, దాన్ని శుభ్రం చేయండి,
ఆ స్థలం ఎవరిదో తర్వాత చూసుకుందాం, పిల్లలు పెద్దోళ్ళు వాకింగ్ చేసుకుంటుంటారని చెప్పి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి స్వయాన మేమంతా అర్జీ ఇస్తే దాన్ని పట్టించుకుని పాపాన పోలేదు. ఎక్కడో ఇటు మేజర్ పార్కుల రిపేర్లు నిర్వహణ కోసంగా 2,20,000 ఖర్చు పెట్టారు. అట్నే మనం చెత్త వేస్తాం డంపింగ్ యార్డ్ రిపేర్, అటు డంపింగ్ యార్డ్ రిపేరు నిర్వహణ కోసంగా 7,20,000 ఖర్చు పెట్టారు. మేమేమంటున్నామండి ఈ సందర్భంగా, మీరు నిజంగా ఖర్చు పెట్టి ఉంటారు, మీరు ఎన్ని పనులు చేసి ఉంటుంది, సంతోషపడే దాంట్లో మార్క్సిస్ట్ పార్టీ ముందు ఉంటుంది, ప్రజలందరినీ మీరు చేసే అభివృద్ధి గురించి చెప్పేదాంట్లో మేము ముందు ఉంటాము. అట్ట కాకుండా దాదాపు నేను మచ్చుకే కొన్ని చెప్పాను మిత్రులారు, మీరు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం మీద ఫిగర్ చెప్తున్నాను, 1,35,00,000 రూపాయలు 2024-2025 సంవత్సరంలో సవరించిన బడ్జెట్, అంటే ఖర్చు పెట్టేసిన బడ్జెట్లో పనులు చేయకుండానే ఈ అమౌంట్ని, ప్రజాధనాన్ని మనం కట్టి మనల్ని పీడించి వసూలు చేసేటువంటి పన్నుల్ని ఈ విధంగా ఖర్చు పెట్టేశారు ఈ పాలకవర్గం అధికారులు. కుమ్మక్కి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆత్మాకూరు మున్సిపాలిటీ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి. అయితే ఆత్మాకూరు పట్టణ ప్రజలు ఎవరు పోయి కమిషనర్ గారితో మాట్లాడినట్లయితే 13,70,00,000 రూపాయలు అప్పు చూపిస్తుంది. ఇది సత్యం. ఈ అప్పు రకరకాల పద్ధతుల్లో ఉంది. అయితే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను పరిశీలించినట్లయితే మన దేశ విదేశాలకు అప్పు ఉంది, మన రాష్ట్రం కేంద్రానికి అప్పు ఉంది, అట్నే మున్సిపాలిటీలో అప్పులు ఉండడం సహజం. అప్పులు ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రకంగా నిధులు దుర్వినియోగం కావడం అనేది బాధాకరమైన విషయం. ఆత్మకూరు పట్టణ ప్రజలు దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో మన యొక్క శాసనసభ్యులు అట్నే రాష్ట్ర మంత్రివర్యులు రామనారాయణ గారు పాల్గొనడం జరిగింది. అయితే మరి రామనారాయణ రెడ్డి గారు ఈ యొక్క బడ్జెట్ని చూశారా, ఈ చర్చల్లో పాల్గొన్నారో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయన పెదవి విప్పకపోవడం అనేది విచారించాల్సినటువంటి అంశం. మేము అడుగుతున్నాం ఈ ఆత్మాకూరు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని, అట్నే అధికారుల్ని, అయా ఈ ఆర్థిక దుర్వినియోగానికి, ఈ నిధుల దుర్వినియోగానికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము సిపిఎం పార్టీగా ఆత్మాకూరు పట్టణ ప్రజల తరఫున మీకు ఒక ప్రశ్న, మేము చెప్పేది అవాస్తవాలనుకుంటే మీరు వెంటనే స్పందించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఆ రకంగా ప్రజలకి వివరణ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మేము ఆత్మాకూరు పట్టణ ప్రజల తరఫున కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీరు జోక్యం చేసుకోండి. ఆత్మాకూరు మున్సిపాలిటీలో ప్రజల యొక్క సొమ్ము ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో మీరు జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవలసినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ రకంగా మీ చర్యల్ని తీసుకోకపోతే మేము ఆత్మాకూరు పట్టణ ప్రజల యొక్క మద్దతుతోటి మా ఉద్యమాన్ని మేము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాధనం, ప్రజల యొక్క ధనం, ప్రజలకి బాధ్యతగా ఉండవలసినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి మేము ఒక్కసారి మీకు మనవి చేసుకుంటూ, ఆత్మాకూరు పట్టణ ప్రజలకు కూడా జరగబో ఉద్యమాలకి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం.